Vijayawada Vande Bharat Express is arriving shortly on platform number 5. గంట సేపు అయితే టైం ఉంది. ఇలా ట్రాక్స్ పైన నడుస్తున్నాం మనం. పొరపాటున కాలు పడిందా అవుట్. ఇక ఇక్కడ కనుక కాలు పడిందంటే ఇట్లాంటి ప్లేసుల్లో కూర్చోవాలంటే భలే సరదా. నాకు మెట్ల దగ్గర కూర్చున్నాయి. ఒకవేళ ప్లాట్ఫామ్ మారింది అనగానే గుడ్ మార్నింగ్ గాయ్స్. రేణిగుంట రైల్వే స్టేషన్. ఒక కొత్త ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఏ ట్రైన్ జర్నీ అని అనుకుంటున్నారు కదా. సో వందే భారత్లో అయితే కనుక మనం ప్రయాణం చేయబోతున్నాము. రేణిగుంట రైల్వే స్టేషన్. ఇంకా గంట సేపు అయితే టైం ఉంది. వెయిట్ చేద్దాం. ఇంకా అంతకంటే ఏం చేయలేం. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుందంట మన ట్రైన్. మనమైతే ప్రెసెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాం. లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మామూలుగా లేదు. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. వాన పడే సూచనలు ఉన్నాయి. మరి పడిద్దో లేదో మనకైతే తెలియదు. ఈ ఖాళీ టైంలో ఆ మూలకెళ్ళి ఈ మూలకు వద్దాం. చాలా పెద్ద ప్లాట్ఫామ్ లాగా కొంచెం చూస్తాకి. ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. కాచిగూడ చిత్తూరు ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ కాదు. లొకేషన్ అయితే చింపేసింది అంతే. అదిరిపోయింది లొకేషన్. షంటింగ్ లోకోమోటివ్. ప్లాట్ఫామ్ నెంబర్ మీదకి వెళ్ళిపోదాం. 4 మీదకి. ఈ స్ట్రైట్కి కనిపిస్తుంది కదా, ఇది కాదు. మనం ఇప్పుడు ఇలా కరువు తీసుకుని ఇలా వెళ్ళిపోదాం. 4 రోజుల తర్వాత బాడీ ఫుల్ ఆన్లో ఉంది. ఎక్సర్సైజ్ పొద్దున్నే. నేను అసలు చాలా వెయిట్ ఉంటాను. అలాంటిది సరదాగా ఉంది ఇలా నడుస్తుంటే. ఇలా ట్రాక్స్ పైన నడుస్తున్నాం మనం. పొరపాటున కాలు పడిందా అవుట్. ట్రాక్ మధ్యలో నడవకూడదు కానీ మనం నడిచేస్తున్నాం. ఇలాంటి ప్లేసుల్లో కాలు పడిందంటే ఇక మనం చచ్చిపోయినట్టే ఫిక్స్. చాలా జాగ్రత్తగా వెళ్తున్నా నేను కూడా. ట్రాక్ నుంచి పక్కకు వచ్చేసా. అలా సరదాగా వెళ్ళిపోతున్నా. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కాదులే కానీ ఈ రిలేస్ అంటారు వీటిని. ఇక ఇక్కడ కనుక కాలు పడిందంటే ఇంకా అవుట్. మనం చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాం. దోలగాలుగా చెప్తున్నా. అటు మధ్యలో కాలు పడిందంటే ఇక రాదు. కాలు నరికేసుకుంటావా, లేదంటే ట్రైన్కి అడ్డంకి వెళ్ళి అయిపోతామే. ఎక్సర్సైజ్ అయినట్టుంది నా బాడీకి, లేదంటే నా సావే. నిన్న ఫుల్గా తినేసా బిర్యానీ. అది అరుగుద్ది కొంచెం నడిస్తే. అబ్బా, మళ్ళీ ట్రాక్ లోపలికి అయితే వచ్చా. ఎందుకంటే మన ప్లాట్ఫామ్ స్ట్రైట్ ఉంది. అబ్బా, గోలు తిరిగిపోతుందిరా బాబు. ఇట్లాంటి ప్లేసుల్లో కూర్చోవాలంటే భలే సరదా నాకు. ఇది ఓన్లీ స్టాఫ్ కోసం, స్టాఫ్ మెంబర్స్ కోసం. ఇది భలే ఉంటుంది. స్టేషన్లో బయట వాళ్ళకి నడుస్తానికి మంచి షూ ఉంటాయి. నేను చూడు బెల్ట్ చెప్పులు వేసుకొచ్చేస్తున్నా. అమ్మా, ఎట్టకేళ్ళకి వచ్చారా బాబు. ఆ డైలాగ్ ఉంటుంది చూసారా, తిరుపతి వెంకటేశ్వరం చూసినప్పుడు కూడా ఎంత ఫీలింగ్ కలగలేదు కానీ సేమ్ ఫీలింగ్. అయ్యా, చుట్టూ తిరిగి వచ్చాను. దెబ్బకి వందే భారత్లో ఎక్కి కళ్ళు ముయ్యంగానే విజయవాడలో దిగాలి. అప్పుడు కానీ నా వీడియోకి బొక్క అయిపోయి నేను కష్టపడి పెట్టిన ఎఫర్ట్ అంతా నిద్రపోతాకి పెట్టేసి చెత్త అవ్వదు. యూట్యూబ్ వీడియోలు తీసుకుంటా. ప్లాట్ఫామ్ నెంబర్ 4 చాలా అంటే చాలా పెద్దది. మామూలుగా లేదు, చాలా పెద్దది. అసలు ప్లాట్ఫామ్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్లాట్ఫామ్ మెట్ల దగ్గర కూర్చున్నాయి. ఒకవేళ ప్లాట్ఫామ్ మారింది అనగానే ఇటు నుంచి అటు జంప్ అయిపోతా.
Vijayawada Vande Bharat Express is arriving shortly on platform number 5. మన ట్రైన్ అయితే వచ్చేసింది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు విజయవాడ. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20677. సో ఇది ఎవ్రీడే నడిచే ట్రైను. ఇంతకుముందు అయితే నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే ప్రయాణం చేశాను. ఇప్పుడైతే రేణిగుంట నుంచి అయితే విజయవాడ అయితే వెళ్ళబోతున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో చూసేద్దాం లోపల. నాకైతే సీట్ నెంబర్ 44 C2లో అయితే వచ్చింది. మనమైతే మెల్లగా లోపలికి వెళ్ళిపోదాం. లోపలైతే చూసేద్దాం. చెన్నై నుంచి ఎవరైతే తిరుపతి వస్తారో వాళ్ళకి, అండ్ తిరుపతి నుంచి విజయవాడ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ద బెస్ట్ ట్రైన్ అన్నమాట ఇది. దీని రేట్ అయితే మీకు చెప్పలేదు కదా. దీని రేట్ వచ్చి 1109 రూపాయలు అయితే నాకు పడింది. అదే విత్ ఫుడ్ అయితే 1109, వితౌట్ ఫుడ్ అయితే 1085. 25 రూపీస్తో అయితే కనుక మనకి టిఫిన్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. నా అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే నేను వందే భారత్కి మిడిల్లో అయితే కూర్చున్నాను. నాకైతే ఫుల్ కంఫర్టబుల్గా ఉంది ట్రైన్ జర్నీ అయితే. ఇది లెగ్ రూమ్ చూసారా ఎంత ఉందో. లెగ్ రూము చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఆల్సో పెద్ద టేబుల్ అయితే ఇచ్చారు. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి తమిళ్ రాదు, తమిళ్ పేపర్లు అయితే ఇచ్చారు. సీటింగ్ విషయానికి వస్తే నాకు పిచ్చిగా నచ్చేసింది సీటింగు. మీకు క్వశ్చన్ తెలుసా, వందే భారత్ ట్రైన్ కూడా లేట్గా నడుస్తుంది. ఇప్పటికి 20 మినిట్స్ డిలేతో అయితే కనుక నడుస్తుంది ట్రైన్. జనరల్గా 2-3 మినిట్స్ అయితే ఓకే, కానీ 20 మినిట్స్ డిలేతో నడుస్తుంది. సో 7 o'clock రావాల్సింది 7:25కి అయితే వచ్చింది. మనమైతే ప్రజెంట్ రేణిగుంట అయితే క్రాస్ చేసేసాము. నాకు ఒక పాయింట్ అయితే అర్థం కాలేదు. నేను వందే భారత్లోంచి చూస్తున్నాను కాబట్టి అందంగా ఉన్నాయా, లేదంటే లొకేషన్స్ చాలా బాగున్నాయా నాకైతే అర్థం కాలేదు. లొకేషన్స్ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు స్టాప్స్ అయితే చెప్పలేదు కదా. రేణిగుంట తర్వాత మన ట్రైన్ అయితే ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ అవుద్ది, తర్వాత రేణిగుంట, తర్వాత నెల్లూరు, తర్వాత ఒంగోరు, తర్వాత తెనాలి, తర్వాత విజయవాడ, అంతే స్టాప్స్. ట్రైన్ అయితే 130 వరకు స్పీడ్ పట్టుకుంటున్నాడు, కానీ మనకైతే ఎటువంటి షేకింగ్స్ అయితే లేవు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా వెళ్ళాను. సో అది నా సీట్ నెంబర్ 44. నా అదృష్టం కొద్దీ విండో సీట్ అయితే వచ్చింది. మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ ట్రైను మ్యాక్సిమం స్పీడు 160 వరకు ఉంటుంది, బట్ 130కి అయితే లిమిట్ చేశారు. ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చేసి 130 అయితే స్పీడ్లో వెళ్తుంది. కాన్స్టెంట్ స్పీడ్ అనమాట. 110 పైన అయితే వెళ్తుంది. నాకైతే ద బెస్ట్ అనిపించింది. సో ప్రజెంట్ అయితే 110 ఆ రేంజ్లో అయితే ఉంది. మనమైతే నెల్లూరుకి దగ్గరలో అయితే ఉన్నాము. దగ్గరలో ఎందుకున్నామంటే ఇది స్పీడ్ ట్రైన్ కదా, దుమ్ము దులిపేస్తాడు అంతే. మాటల్లోనే టిఫిన్ అయితే వచ్చేసింది. మనకి చాలా రకాల బాక్సెస్ అయితే ఇచ్చారు. సో మనం అన్నీ చెక్ చేసి మీకైతే చూపిస్తాను ఏమేమి ఇచ్చారో. ఇదైతే స్వీట్ అనుకుంటా, స్వీట్ స్మెల్ వస్తుంది. అండ్ బాక్సెస్ అయితే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొంగల్ ఇచ్చారు, ఉప్మా ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, గారి ఇచ్చారు, అండ్ స్వీట్ ఒకటి మఫిన్ ఇచ్చారు. అన్నిటికీ మించి టీ అయితే ఇచ్చారు, టీ పౌడర్. నాకైతే బాగా నచ్చింది. స్పీడ్ చూసారా, 128, 130 ఆ రేంజ్లో కుమ్ముతున్నాడు. నెల్లూరు దగ్గరలోకి అయితే వచ్చేసాము. నేనైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసాను. ప్రజెంట్ అయితే 25 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ట్రైను. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నేను నైట్ అంతా నిద్రపోలేదు కదా, పిచ్చగా నిద్ర వస్తుంది. దానికి తోడు ఫుల్ ఏసీ చల్లగా తగులుతుంది, ఇంకా మామూలుగా నిద్ర రావట్లేదు. అండ్ మన మాటల్లోనే నెల్లూరు అయితే వచ్చేసాము. నాకు నచ్చిన ట్రైన్ జర్నీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ అనమాట. ఇంతకుముందు నాకు నచ్చిన ట్రైన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్.
అది ఢిల్లీ వరకు ట్రావెల్ చేసే ట్రైను. దాని తర్వాత నాకు వందే భారత్ అయితే బాగా నచ్చింది. మనోడైతే బయలుదేరిపోయాడు నెల్లూరు నుంచి. స్పీడ్ చూసారా, మెల్లగా వెళ్తున్నాడు. వన్స్ స్టేషన్ దాటిన తర్వాత అయితే కొమ్ము పడేస్తాడు అంతే. మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళే స్టాప్ వచ్చి ఒంగోలుకి అయితే వచ్చేసాము. ఒంగోలుకి మీకు స్వాగతం. యాక్చువల్గా వందే భారత్లో కూర్చుంటే ఒక మైనస్ ఏంటంటే విండో దగ్గరుండి చూపించే అవకాశం ఉండదు మనకి, ఎందుకంటే క్లోజ్ చేసి ఉంటాయి కదా. మీకు మ్యాక్సిమం చూపిస్తే ట్రై చేస్తాను. అండ్ ఆల్సో స్టాప్స్ కూడా చాలా తక్కువ కదా. మ్యాక్సిమం ఒంగోలులో అయితే మొత్తం ఖాళీ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. చాలా వరకు అయితే కనుక ఖాళీ అయిపోయింది. ఒంగోలు దాటి వెళ్ళిపోతున్నాం మనం. ఈసారి మీకు డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా క్లోజ్ అవుతాయి ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇటు సైడ్ పంటలు చూసారా ఎంత బాగున్నాయో పచ్చగా. వాష్రూమ్ చూపిద్దామని బయటకైతే వచ్చాను, కానీ వాష్రూమ్ గత 15 నిమిషాలుగా ఎవరో ఒకరు వాడుతూనే ఉన్నారు. ఇంకా నాకు చూపించుకుందావలేదు, వదిలేసారు. ఇంకా పాపం ఆ పెద్ద ఆయనకి కూడా కాళ్ళు లాగేస్తున్నట్టు ఉన్నాయి. నాతో పాటు తిరుగుతూనే ఉన్నాడు పాపం, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. అది మన వందే భారత్ డోర్స్, ఆటోమేటిక్ ఓపెన్, ఆటోమేటిక్ క్లోజ్. అండ్ ఆల్సో మనకి సీసీ కెమెరా అయితే ఉంటుంది, అంతా సేఫ్ అనమాట. ఆల్మోస్ట్ మనం తెనాలి దగ్గరికి అయితే వచ్చేసాం. నెక్స్ట్ విజయవాడ, తెనాలి తర్వాత తెనాలికి విజయవాడకి 1 అవర్ అయితే బఫర్ ఇచ్చాడు. అది టైం సేవ్ చేస్తాయి, ఎంత లేట్ అయినా కానీ తెనాలి నుంచి విజయవాడ వరకు కవర్ అయిపోతుంది, నో డిలే వస్తుంది. దానికోసం ఇప్పుడు వరకు అయితే కనుక ఫుడ్ పెట్టి చంపిస్తారు వందే భారత్ వాళ్ళు. యాక్చువల్గా డోర్ దగ్గర కాల్ అయితే పెట్టాలి, కానీ డోర్ లాక్లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ మాత్రం Tenali Station. మనం ఏంటంటే 11:40 కల్లా వెళ్ళిపోతాం ఈ స్పీడ్ కొడితే. అందుకని మనోడు నాకు తెలిసి ఎక్కడొకసారి ఆపేస్తాడు, అది మాత్రం కన్ఫాము. మనోడు 12:10 కదా, ఈ ముందర వెళ్ళిపోతాం కాబట్టి మనోడు ఎక్కడోసాట మెల్లగా తీసుకెళ్తాడు. అది కూడా మీకు చూపిస్తా. దెబ్బకి డిలే మొత్తం పోయింది, జస్ట్ 2 మినిట్స్కి అయితే వచ్చేసింది, ఎందుకంటే బఫర్ టైం వల్ల. మనమైతే విజయవాడ అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. నేనైతే డెసిబుల్ టెస్ట్ అయితే చేశాను, నాయిస్ టెస్ట్. చూసారా నాయిస్ టెస్ట్, జస్ట్ బ్రీతింగ్ చేస్తే వచ్చే సౌండ్ అంత నాయిస్ మాత్రమే వస్తుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ట్రైన్. సౌండ్ అయితే అస్సలు లేదు లోపల, సౌండ్ ప్రూఫ్ అనమాట. అండ్ వాటర్ చూసారా పొంగిపోతుంది కృష్ణానదిలో వాటరు. మీతో మాట్లాడుతూ ఉండగానే విజయవాడ స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. ఎగ్జాక్ట్గా ఇన్ టైంకి అయితే తీసుకొచ్చాడు. విజయవాడ జంక్షన్ మామూలుగా ఉండదు వందే భారత్తో. నాకైతే ఈ ట్రైన్ జర్నీ పిచ్చిగా నచ్చింది. మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇలా వీడియోలు తీస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు, కానీ నాకు సిగ్గేస్తుంది. ఏం చేస్తా అయినా తీసుకుంటూ వచ్చేసాను అంతే నేను. ఇప్పుడు ఇది ఇక్కడితో అయితే కనుక ఎండ్ అయిపోయినట్టే. అందరూ దిగేస్తున్నారు జనాలంతా, మనం కూడా దిగేద్దాం. విజయవాడ జంక్షన్ వీడియో అయితే అయిపోయింది. బట్ యాక్చువల్గా సికింద్రాబాద్ ట్రైన్ కంటే ఈ ట్రైన్ నాకు బాగా నచ్చింది. సూపర్గా ఉంది ట్రైన్ అయితే, నాకు ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది.